జై శ్రీమన్నారాయణ. 337వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం పురందరాయ నమః. హో శ్రీమన్నారాయణ, రాక్షసస్థానములను నశింపచేసి రాక్షసపురములను నశింపచేసి మమ్ములందరినీ కూడా అసుర బాధల నుంచి, పిశాచాది బాధల నుంచి, రకరకాలైనటువంటి క్లేశముల నుండి, నవగ్రహాది పీడల నుంచి కాపాడేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, సకల బ్రహ్మాండములన్నింటికి కూడా ఆచ్ఛాదన రూపముగా నువ్వు ఉండి కాపాడేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం పురందరాయ నమః. ఓం పురందరాయ నమః. నవగ్రహాదుల చేత కలిగే బాధలను, ఇతరమైనటువంటి క్లేశములను, పిశాచాదుల వంటి వాటి వల్ల కలిగే బాధలను, అసురుల వల్ల కలిగేటటువంటి బాధలను నివారించి మనందరినీ కూడా తల్లి శిశువును కాపాడుకున్నట్టుగా కాపాడేటటువంటి మన శ్రీమన్నారాయణుణ్ణి, మన తండ్రిని మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో వశిష్ఠ మహర్షి రామచంద్రుడితో అంటూ ఉన్నాడు, రామా, పరంపరాగతమైనటువంటి జ్యేష్ఠుడే రాజ్యపాలన చేయాలి అనేటటువంటి కులధర్మాన్ని పాలించు రామా అని చెబుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, రామా, పితుః శతగుణం మాత, తండ్రి కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా తల్లి మాన్యురాలు రామా. అందుకనే తల్లి చెప్పినటువంటి మాట అస్య అస్తు వచనం కుర్వన్, అమ్మ చెప్పినటువంటి మాట వినాలి, అమ్మ చెప్పినట్టుగా చెయ్యాలి. హో రామా, నీకు తెలుసు అమ్మకి వృద్ధాప్యం వచ్చింది. అమ్మకు నువ్వు తోడుగా ఉండి ఈ సమయములో అమ్మకు సేవ చేయాల్సింది ఉంది కదా రామా. అందులోనూ భరతుడు నిన్ను అంతగా ప్రార్థిస్తూ ఉన్నాడు కనుక భరతుణ్ణి కాదనకు, భరతుడి ప్రార్థనను తిరస్కరించకు రామా అని వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడితో అన్న తర్వాత రామచంద్రుడిలా అంటూ ఉన్నాడు, హో ఆచార్యవర్యా, తల్లిదండ్రులు సంతానము కోసమని వ్రతాలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, కనిపించినటువంటి దేవతలందరినీ మ్రొక్కుతారు, యథాశక్తి ప్రదానేన స్నాపనోచ్ఛాదనేన చ, వారి శక్తినంతటినీ వెచ్చించి సంతానాన్ని పోషిస్తారు, సంతానాన్ని బుజ్జగిస్తారు. అంతేకాకుండా నిత్యంచ ప్రియవాదిన, పిల్లలకు మంచి మాటలు చెబుతారు తల్లిదండ్రులు.
ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు చెడిపోకుండా ఉండాలి అనేటటువంటి తాపత్రయముతో తల్లిదండ్రులు సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. సంవర్ధనేన చ తథా, ఆ రకంగా సంతానాన్ని పెద్దవాళ్లను చేస్తారు, పిల్లలని పెద్దవాళ్లను చేస్తారు తల్లిదండ్రులు. ఓ మహర్షి, అట్లాంటి తల్లిదండ్రులకు, అంత చేసేటటువంటి తల్లిదండ్రులకు మనము ఏమిచ్చి వారికి ప్రత్యుపకారము చేయగలము? ఓ బ్రహ్మర్షి, ఆ ప్రత్యుపకారము అనేటటువంటిది తల్లిదండ్రుల విషయములో సాధ్యము కానే కాదు. ఇక నా విషయానికి వస్తే, ఓ మహర్షి, నేను మా తండ్రి గారికి మాట ఇచ్చాను, ప్రతిజ్ఞ చేశాను. ఆ మాటకు విరుద్ధంగా ఇప్పుడు నేను ఎట్లా ప్రవర్తించమంటారు? ఆ మాటకు విరుద్ధంగానే భరతుడు అడుగుతున్నాడు. నేను తండ్రి గారికి ప్రతిజ్ఞ చేసినటువంటి ప్రతిజ్ఞకు విరుద్ధంగానే అమ్మ అడుగుతోంది. అందుకనే అమ్మ మాటను, భరతుడి మాటను పాటించలేకపోతున్నాను, తండ్రి గారికి మాట ఇచ్చాను కనుక అని రామచంద్రుడు వశిష్ఠుల వారితో అనగానే ఆ ప్రక్కనే భరతుడు వింటూ ఉన్నాడు ఇవన్నీ. ఇక వెంటనే భరతుడు ఏమంటున్నాడంటే సారథితోని, సుమంత్రుడితోని అంటూ ఉన్నాడు, హో సుమంత్ర, ఇహమే స్థండిలే శీఘ్రం కుశాన్ ఆస్తరా, నాకు ఇక్కడే నేల మీద దర్భలన్నీ తీసుకొని వచ్చి పరచండి, నేను ఇక్కడే ఉంటాను. నా రాముడు నాకు ప్రసన్నమయ్యేంత వరకు, నా రాముడు నాతో పాటు అయోధ్యకు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎట్లా ఉంటానో తెలుసునా రామా? అప్పు ఇచ్చిన తర్వాత అప్పు తీర్చని వాడి ఇంటి ముందు అప్పు ఇచ్చినటువంటి వాడు ఎట్లా కూర్చుంటాడో ఆ రకంగానే నేను కూడా అనాహారో తినకుండా నీ పర్ణశాల ముందు కూర్చుంటా. ఆ రకంగానే నిరాలోకో, నా ముఖము నీకు కనిపించకుండా ముఖము మీద బట్ట వేసుకొని శేష్యే పురస్తాత్ శాలాయా, నీ పర్ణశాల ఎదురుగా పడుకుంటా. రామా, నువ్వు నాకు ప్రసన్నమయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను అని భరతుడు సుమంత్రుడితో ఒకవైపు రాముడితో చెబుతూ సుమంత్రుడిని దర్భలు తీసుకొని రమ్మనమని అడుగుతూ ఉన్నాడు. అయితే సుమంత్రుడు రామచంద్రుణ్ణి చూస్తున్నాడు. ఎందుకంటే రాముడి ఆజ్ఞ కూడా కావాలి కదా, మరి దర్భలు తీసుకురావాలా వద్దా అన్నట్టుగా సారథి సుమంత్రుడు శ్రీరామచంద్రుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, ఆచార్యులు అందరూ మనని చూసి సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ నోరారా రామనామ గానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 36వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. మన దేవాలయాలను, మన విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటే మనము సామాన్యులం, మనమేం చెయ్యగలము అని చేతులు ముడుచుకొని కూర్చోవటం కాకుండా ప్రతి సామాన్యుడు తప్పనిసరిగా చేయవలసినటువంటి 3 పనులు. 1, ప్రతి ఇంట్లో భగవద్గీత గ్రంథము, రామాయణ గ్రంథము, వాల్మీకి రామాయణ గ్రంథం ప్రతి ఇంట్లో ఉండాలి. వెంటనే తెప్పించుకోండి. ప్రతి పిల్లవాడి బ్యాక్ ప్యాక్లో, అంతటా కార్లల్లో భగవద్గీత పుస్తకాలు పెట్టుకోవాలి. చిన్న చిన్న పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఇంట్లో రామాయణము, భగవద్గీత ఉండాలి. అందరి బ్యాగుల్లో భగవద్గీత గ్రంథాలు ఉండాలి. ఇది వెంటనే అందరము చేయాల్సినటువంటి పని. 2, నారాయణాస్త్రము.orgకి వెళ్ళి ప్రతి ఒక్కరము నారాయణాస్త్రాన్ని తీసుకోవాలి. ఇంతకు మించినటువంటి ధర్మాన్ని కాపాడుకోవాలంటే, రాముణ్ణి కాపాడుకోవాలి అనంటే, మన దేవాలయాలను కాపాడుకోవాలనంటే, ఆ సంస్కృతిని ఇచ్చినటువంటి రాముణ్ణి పరిచయం చేసినటువంటి రామాయణాన్ని మరిచిపోతే రాముణ్ణేం కాపాడుకోగలం మనం? అందుకని గ్రంథాన్ని మనము వంట పట్టించుకోవాలి. ఇతరుల గొంతుని నలిపివేయాలని అంటే మన గొంతుని పెంచాలే తప్ప ఇంకేం చేసినా లాభం లేదు. కనుక ప్రతి గొంతు రామాయణ శ్లోకాన్ని, భగవద్గీత శ్లోకాన్ని, విష్ణునామాన్ని పలకగలగాలి. ప్రతిరోజు కూడా పలకగలగాలి. అందుకే నారాయణాస్త్రానికి వెళ్ళి వరుస క్రమంలో మేము ఇస్తున్నాం కనుక ఆ శ్లోకాలను తీసుకోండి. ఇక 3వ పని, ప్రతిరోజు భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30కు గట్టూస్ కరిష్యే వచనం తవ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రాంలో అందరము కలిసి ఎవరెవరి రామాయణ, భగవద్గీత, విష్ణునామాలను చెప్పుకుంటాం. అంటే సామూహికంగా విస్తృతమైనటువంటి పారాయణ జరుగుతుందన్నమాట. 5 నిమిషాలు. ఈ 3 పనులు కూడా చేయకుండా ఇంకా ఏదో చేయాలి అని ఆలోచించడం అనేటటువంటిది కేవలం అసమర్థతే అవుతుంది తప్ప ప్రతి ఒక్కరము మన ధర్మాన్ని కాపాడుకోవాలి అని అంటే కనీస బాధ్యత వహించాలి. ఈ 3 పనులు చేయలేను అన్నటువంటి వాడు ఇక ధర్మానికి పనికే రాడు అనేటటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓం పురందరాయ నమః. ఓం పురందరాయ నమః. ఓం పురందరాయ నమః.